తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో రామిరెడ్డి రామచంద్రారెడ్డి, కమలమ్మ, వసంతకుమార్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో 40 కుటుంబాలకు 1,50,000 రూపాయలు విలువ చేసే ఫలసరుకులు, కూరగాయలను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా అర్చక సామాఖ్య ప్రధాన కార్యదర్శి ఉదయగిరి వెంకట శేషాచార్యులు, సింహపురి ధార్మిక సేవా సంస్థ అధ్యక్షులు ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్, సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మీడియాతో మాట్లాడారు. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, హైమావతమ్మ దంపతులు, వారి కుమారుడు మధుకరణ్ రెడ్డి గారుల చేత స్థాపించబడిన పోషించబడుతున్నటువంటి సంస్థ శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు విప్రారాధన అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని రామిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, శ్రీమతి కమలమ్మ గారు, వసంతకుమార్ రెడ్డి గారుల కుటుంబ సభ్యుల దాతృత్వంతో 1.5 లక్ష రూపాయల అంటే 1,50,000 రూపాయల విలువ చేసేటటువంటి పలసరుకులు, కూరగాయలు సంభావనను 40 కుటుంబాలుగా అందజేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమాలు చేయడానికి సంస్థకు సహకరిస్తున్న అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. నా పేరు రణవీ శ్రీనివాస్. నేను ధర్మసింధు ఆధ్యాత్మిక సేవా సమితి అని ఒక చిన్న సంస్థని నెల్లూరు జిల్లాలో గడుపుతూ ఉన్నాము. పేద అర్చకులకి అర్చక వృత్తిలో ఉన్నటువంటి ముఖ్యంగా వారికి సహాయం చేయాలనేటువంటి వారి మహోన్నత ఆశయం నిజంగా నాకు ఆయన తలుచుకుంటే అంత ఒక ఉద్వేగం కలుగుతుంది. ఎందుకంటే అర్చక వృత్తిలో ఉన్న ఒక బ్రాహ్మణుడికి ఈరోజు వివాహానికి అమ్మాయిని ఇచ్చేదాన్ని కూడా ఎవరు ముందుకు రావట్లేదు. కానీ వీళ్ళు లోక కళ్యాణం కోసం వీళ్ళు చేసేటటువంటి త్యాగం చాలా ఉన్నతమైన. ధార్మిక సంస్థ ద్వారా మనకి ఈ ధర్మం అనేది అంటే ఇట్లా ఇస్తూ ఉండడం వల్ల ధర్మాన్ని నిలబెట్టున్నారు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా ఒక కార్యక్రమం మనం చేసామనంటే మన కొంత స్వార్థాన్ని పక్కన పెట్టేయాలి. ఆదరణ, సర్వ ఆదరణ, దీన్ని మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే మనం మన హిందూ ధర్మాన్ని కానీ మన యొక్క నిత్యం మనం చేసేటువంటి ధర్మాన్ని కానీ మనం నిర్వర్తించగలం. శివమచ్యుతం నారాయణం ఆజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరబ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరో ధ్యానం నారాయణ పరః. సీతారామ ధార్మిక సేవా సంస్థ మంచి ఆశయంతో దాన్ని ప్రారంభించి ఎవరో ఇస్తారు చేస్తాం అనేటువంటి ఆశయంతో కాకుండా ఈ పని జరుగుతుంది, మనం ప్రారంభిస్తే దానంతటదే ఆ కార్యక్రమం నడుస్తుంది అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ప్రారంభించి 75 లక్షల రూపాయలకి ఇంతవరకు సేవా కార్యక్రమాలు చేశారంటే నిజంగా అభినందనీయం. మీ బ్రాహ్మణులు తింటున్నారు లేదా, మీ గుళ్ళల్లో జీతాలు వస్తున్నాయి లేదా, వాళ్ళకి ఏమన్నా కావాలంటే చెప్పండి. ఇదే మాట అతను నోటు ఫోన్ చేస్తే కూడా ఆ ఇచ్చేవాడు 1,00,000 రూపాయలు ఇవ్వాలి కదా, వాళ్ళకి ముందుగా మనం ఆశీస్సులు చెప్పాలన్నమాట. ఎందుకంటే ఆ యొక్క వాళ్ళు ఆ విధంగా చెప్పారంటే, ఆ విధంగా ఇస్తున్నారంటే వాళ్ళ మనస్సు ఎంత మంచిదో. బ్రాహ్మణ
అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేయడానికి నడుం బిగించినటువంటి అనంతన్న వాళ్ళ యొక్క బృందాన్ని కూడా నేను శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.